దీర్ఘకాల వ్యాధులకు 20 ఏళ్ల అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడబోయేది హంగ్ ప్రభుత్వమే. అయినప్పటికీ మేమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటూ బీజేపీ గతంలోనే అనౌన్స్ చేసింది. అయితే ఇప్పటిదాకా తెలుగు రాష్ట్రాల్లో, అందులోనూ తెలంగాణలో హంగ్ అనేది ఏర్పడలేదు. మరి ఈసారి ఏర్పడుతుంది అనే ధీమా ఎందుకని కనిపిస్తోంది? ఏదైనా స్ట్రాటజీ ప్లే చేస్తున్నారా? బీఆర్ఎస్ వర్సెస్ జాతీయ పార్టీలు కాంగ్రెస్ అండ్ బీజేపీగా మారుతున్నాయా? ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి గారు. వేణుగారు, నమస్కారం అండి. నమస్తే అండి. సో ఇప్పుడు మనం తెలంగాణ ఎన్నికలకు సంబంధించి మాట్లాడుకుంటే బోల్డ్ అన్ని సర్వేలు వస్తున్నాయి, డిఫరెంట్ ఆప్షన్స్, ఏ పార్టీకి ఎటువైపు ఉందో అనేది ఫేవరబుల్గా వాళ్ళు చెప్పేస్తున్నారు. బట్ బీజేపీ బిఎల్ సంతోష్ చేసినటువంటి వ్యాఖ్య, హంగ్ వస్తుంది అయినా మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాము అనేది ఎలా చూడొచ్చు అసలు? ఇది చేశారు కదా వాళ్ళు. 4-5 సీట్లు వచ్చిన దగ్గర కూడా ప్రభుత్వాలు ఏర్పాటు చేసినటువంటి రోజులు ఉన్నాయి. పార్టీలను చీల్చి కూడా ప్రభుత్వాలు ఏర్పాటు చేసినటువంటివి ఉన్నాయి. అది కాదు, మనకు హంగ్ వస్తుంది, మాకు మెజార్టీ వస్తుంది, మేమే ఏర్పాటు చేస్తాము అని చెప్తే వేరుగా ఉంటుంది. మనం ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతాం, మనం తెల్లాలేస్తే రాజ్యాంగం గురించి మాట్లాడతాం. ఓ ప్రపంచంలో అతిపెద్ద రాజ్యాంగం కలిగినటువంటి దేశం మనదని చెప్పుకుంటాం, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకుంటాం. ప్రజాస్వామ్యాన్ని మనం గౌరవించాలనుకుంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. ఇక్కడ మనం చూద్దాం. సరే, బిఎల్ సంతోష్ గారు అంత పెద్ద వ్యక్తి, స్ట్రాటజిస్ట్, పార్టీలో ఎన్నికలకు సంబంధించిన నిర్వహణ కమిటీని నిర్వహించేటటువంటి జాయింట్ సెక్రటరీ అనుకుంటాను పార్టీకి. చాలా పెద్ద పేరున్న వ్యక్తి, ఎలక్షనీరింగ్ చూసేటటువంటి వ్యక్తి ఆయన మెయిన్గా. ఆయన చేశాడంటే మీరు అన్నట్టుగా పెద్ద వ్యూహమే ఉంటుంది, లేదని నేనేం చెప్పట్లేదు. ఇక్కడ బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మూడింటి మధ్యన ప్రధాన పోటీ. ఎంఐఎం ఎవరు అవునన్నా కాదన్నా 7 సీట్లు అవి ఆటోమేటిక్ వస్తాయి. 2-3 ఇండిపెండెంట్లో లేకపోతే మిగతా పార్టీలకు వస్తుండొచ్చు, రావద్దని మనమేం చెప్పట్లేదు. ఒకవేళ హంగ్ వస్తే కాంగ్రెస్ బీజేపీకి మద్దతు ఇస్తుందా? బీఆర్ఎస్ ఈరోజు ఉన్నటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయినటువంటి పార్టీ, జాతీయ పార్టీగా మారినటువంటి పార్టీ బీఆర్ఎస్ బీజేపీకి మద్దతు ఇస్తుందా? లేకపోతే బేషరతుగా బీజేపీ పోయి బీఆర్ఎస్కి మద్దతు ఇస్తుందా? కాంగ్రెస్కి అయితే మద్దతు ఇవ్వదు, కాంగ్రెస్ మద్దతు అయితే తీసుకోదు అని అనుకుంటున్నాను నేను. కానీ ఎవరు ఊహించారు ఎన్సీపీ లాంటితోటి కలిసి మహారాష్ట్రలో పెడతారని? జమ్మూ కాశ్మీర్లో పీడీపీ, అసలు ఎవరైనా ఊహించామా? వీళ్ళు ఒక జాతీయతావాదము ఇంకొక అంశాన్ని తీసుకొచ్చి మాట్లాడినటువంటి వాళ్ళు అధికారం కోసం పీడీపీ తోటి కూడా వాళ్ళు పంచుకున్నటువంటి పరిస్థితి నేను చెప్తాను. శివసేన బీజేపీ విడిపోయి అసలు ఎన్సీపీని తీసుకొచ్చి ప్రభుత్వ ఏర్పాటు జరుగుతుందని మళ్ళీ శివసేనను కూడా విడగొట్టి, శివసేనను చీల్చి చెండాడి ఆఖరికి సింబల్ కూడా లేకుండా చేసి వాళ్ళకు బాల్ ఠాక్రే లాంటి సుప్రీం పెట్టినటువంటి పార్టీ ఈరోజు ఆ పార్టీ ముఖ్యమంత్రి కాదు, ఆ పార్టీ సింబల్ కూడా తీసుకున్నటువంటి అట్లాంటివి ఏమైనా చేయబోతున్నారా? ఇక మరి ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి, పార్లమెంటుకు విలువలు, వీటి గురించి మనం మాట్లాడితే ఎట్లా? ఏమనంటే దానికి ఇన్ని చట్టాలు మారుస్తున్నారు కదా. ఒక్కసారి ఎన్నికైన తర్వాత మీకు పార్టీ మారే అధికారం లేదు, అవసరమైతే రాజీనామా చేసి ఇంట్లో పడుకోవాలి తప్పితే మళ్ళీ పోటీ చేసే అధికారం లేదనేటటువంటి చట్టం ఎందుకు తేవట్లేదు? ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీని ఏమనంటే 1/3 మెజార్టీ ఉంది, 2/3 మెజార్టీ ఉంది, పార్టీని విలీనం చేసేస్తున్నాము అంటే మనం చూసాం కదా. ఓటుకు సంబంధించినటువంటి అనేక అంశాలు కూడా మనకు దృష్టికి వచ్చాయి. ఫామ్ హౌస్ కేసులు కూడా మనము తెలంగాణని విట్నెస్ అయింది. అంటే ఇది మంచి పద్ధతి కాదు. ఎస్, మీరు అన్నదాన్ని ఒకటి వాస్తవం ఏంటంటే 3 బలంగా ఉన్నామని అనుకుంటే, ప్రజలకు మేము హామీలు ఇస్తున్నాము, మమ్మల్ని నమ్మే అవకాశం ఉంది, కేంద్రంలో మేము అధికారంలో ఉన్నామనుకుంటే, 2 పార్టీలు ఏవైతే గొప్పగా అని చెప్పుకుంటున్నామో మేమేం తక్కువ కాదు, మేము కూడా 3వ పార్టీగా బలంగా ఉన్నాము, మేము కూడా అధికారంలోకి వస్తామని చెప్పుకోవడంలో తప్పలేదు. అలాంటి పరిస్థితి ఏం కనిపించట్లేదు. అభ్యర్థుల విషయంలో కానీ, హామీల విషయంలో కానీ, కేంద్రం తెలంగాణకు చేసినటువంటి ఆర్థికపరమైనటువంటి సపోర్ట్ విషయంలో కానీ అదంతా కనిపించాలి కదా. అన్ని రాష్ట్రాలతో మీరు బెంగళూరుకి వెళ్ళారు, బెంగళూరు మెట్రోకి 8,000 కోట్లు ఇచ్చారు. బీహార్కి వెళ్ళి బీహార్ ఎన్నికల సభలో ఎన్ని కోట్లు కావాలి, 50,000 కోట్లు కావాలా, 1,00,000 కోట్లు కావాలా అని చెప్పి ఇట్లా అరాసు వేసినట్టుగా ప్రధానమంత్రి గారు మాట్లాడినటువంటి సందర్భం మనం చూసాం. మరి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే 2-3 రోజుల ముందే కదా ప్రధాని గారు 2 సార్లు వచ్చారు ఇక్కడికి. మహబూబ్నగర్ వచ్చారు, నిజామాబాద్కి వచ్చారు, తెల్లారి నోటిఫికేషన్ వచ్చింది. అమిత్ షా గారు కూడా ఇక్కడే తిరిగారు. మరి ఈ హైదరాబాదు చుట్టుపక్కల ఉన్నటువంటి స్వరూపాన్ని మార్చడానికి, ఒక కనెక్టివిటీని పెంచడానికి, మౌలిక వసతుల కల్పన కోసం ప్రభుత్వం ఒక ప్రతిపాదన చేసింది.
మీరు ఎట్లాగ అధికారంలో రారు, మేమే వస్తున్నాము, 1,00,000 కోట్లు ఇస్తున్నాం పోని మరి మీరు ప్రకటన చేసి ఉంటే ప్రజలు చూసేవాళ్ళు మీ వైపు. ఇవి లేకుండా హంగు వస్తుంది, ఏదొచ్చినా సరే మేమే ఏర్పాటు చేస్తున్నాం అంటే, ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఒక 4-5 రాష్ట్రాల్లో మెజార్టీ ఏమో ఒక పార్టీకి వచ్చింది, అధికారంలో మాత్రం వేరే వాళ్ళు ఉన్నారు. కొన్ని రాష్ట్రాల్లో పార్టీని చీల్చారు, ప్రాంతీయ పార్టీని చీల్చి ఆ సింబల్ను కూడా దెబ్బతీసినటువంటి పరిస్థితి, పార్టీని చేతిలో నుంచి లాక్కెళ్ళినటువంటి పరిస్థితి చూసాం. ఏకనాథ్ గైక్వాడ్ లాంటి వాళ్ళు, ఇలాంటివన్నీ షిండే లాంటి ఇవన్నీ పరిస్థితులు చూసాం మనం. కాబట్టి ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో మనం అనేది ఏంటంటే ఒకే ఒక్క పార్టీకి పూర్తి మెజార్టీ రావాలి, 5 సంవత్సరాల అధికారంలో ఉండాలి. 5 సంవత్సరాల అధికారంలో ఉండే ప్రక్రియలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీల రూపంలో ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలను తూచా తప్పకుండా పాటించాలి, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలి, అవినీతిని 100% తగ్గించగలగాలి, మౌలిక వసతుల యొక్క కల్పన పెంచగలగాలి. ఇవి కావాలి మనకు. కానీ ఈ మ్యూజికల్ చైర్ ఏదైతే ఉందో, మీరు తిరుగుతూనే ఉండాలి, నేను కూర్చొనే ఉంటాను, మీరు తిరగండి, నేను ఇక్కడే కూర్చొని ఉంటాను, ఇది నాదే అని నేను చెప్తున్నానంటే నేను బలవంతుని. మీరు 100 మంది తిరుగుతూ ఉండండి చైర్ చుట్టూ, నేను మాత్రం లేవని, ఇది నేను కొనుక్కొచ్చుకున్నా, ఇది నాదే అని చెప్తున్నట్టుగా అది పద్ధతి కాదు. కాబట్టి హంగర్ ఎందుకు చెప్తున్నాం, మేమే అధికారంలోకి వస్తామని చెప్పొచ్చు. అవును, మెజారిటీ మాకే అనే మాట రావట్లేదు అక్కడ. మేము సపోర్ట్ చేసాము, తెలంగాణ అభివృద్ధిలో మా పాత్ర ఉంది, తెలంగాణ ప్రజానికం జిహెచ్ఎంసీలో మా వైపు నిలబడ్డారు, ఎక్కువ మేము ఊహించిన దానికంటే ఎక్కువ నిలబడ్డారు. 2018లో అసెంబ్లీకి వచ్చినటువంటి సీట్లు 1 బీజేపీకి, వెంటనే జరిగిన పార్లమెంట్ సీట్లు ఎవరు ఊహించని విధంగా, ఈవెన్ బీజేపీ వాళ్ళు ఊహించిన విధంగా 4 పార్లమెంట్ సీట్లు వచ్చాయి. జిహెచ్ఎంసీలో వాళ్ళు ఊహించిన విధంగా సీట్లు పెరిగాయి. మేమే అధికారంలోకి వస్తామని ఎందుకు చెప్పలేకపోతా ఉన్నారు అంటే, చీల్చేటటువంటి ప్రక్రియ పైన లేదా కెపాసిటీ మాకుంది అని చెప్పి ఏదైనా దర్యాప్తు సంస్థలను ప్రయోగించి అయినా సరే గెలిచినటువంటి వాళ్ళని మేము ఎత్తుకెళ్ళగలుగుతాం అనేటటువంటి ఒక నమ్మకంతో చెప్పగలుగుతున్నారా? మీకు అంత నమ్మకం ఉన్నప్పుడు ఖచ్చితంగా మేము 60-70 సీట్లు సాధించి మేమే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించబోతా ఉన్నాము. చిన్న చితక పార్టీలు ఉంటే మా వెనకాల వచ్చి మాకు మద్దతు ఇవ్వాలి తప్పితే మేము ఎవరిని అడగము, చీల్చమని చెప్పలేకపోతున్నారు. కాబట్టి ఇదేదో జరుగుతూ ఉంది. మీరు అన్నారు కరెక్టే, ఏదో మాయా మంత్రం వేయడానికి ఇవాళ ప్లాన్లు చేస్తున్నారు అనేది మనకు కనిపిస్తున్నారు. సో ఇక్కడ కూడా కీలకంగా కనిపిస్తోంది. గతంలో మీరు చెప్పినట్టుగా మహారాష్ట్రలో గవర్నమెంట్ అక్కడ ఉన్నవి ప్రాంతీయ పార్టీయే కనిపించింది. ఆ తర్వాత జమ్మూ కాశ్మీర్ తీసుకున్నా, గోవా తీసుకున్నా, ఒడిశా తీసుకున్నప్పటికి కూడా అక్కడ ఉన్నవన్నీ కూడా ప్రాంతీయ పార్టీల మీద ఒక ఆధిపత్యం జాతీయ పార్టీలు చేస్తున్నాయి. యుమేటెక్ బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఆ స్ట్రాటజీనే ఇప్పుడు తెలంగాణలో కూడా పెడదాము, వర్కౌట్ చేద్దాము అనే ప్లాన్ అనుకోవచ్చా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు తెలంగాణలో అనుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఏపీలో కూడా మీరు చూడండి, ప్రాంతీయ పార్టీలే ఉన్నాయి. టీడీపీ అధికారంలో ఉంది, తర్వాత వైఎస్ఆర్సీపీ వచ్చింది. మనకు ఆశ్చర్యకరమైనటువంటి పరిణామం ఏంటంటే, ఒక్క ఎమ్మెల్యే సీటు, ఒక్క ఎంపీ సీట్ లేని ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రతి బిల్లుకు, కేంద్రం తీసుకొచ్చే ప్రతి బిల్లుకు 100% పార్లమెంటు స్థానాలకు సంబంధించి రాజ్యసభ కావచ్చు, లోక్సభ కావచ్చు, ఓట్లు ఎవరికి పడ్డాయండి? బీజేపీ. ఆలోచన చేయండి మీరు. ఈవెన్ ఇంత పెద్ద రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా కొన్ని ఓట్లు చీలిపోయాయి వేరే ప్రతిపక్షాలకు. ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో కానీ లేకపోతే బిల్లుల విషయంలో కానీ ఎక్కడైనా చీలిపోయాయి. కానీ ఒక్క సీట్ లేని ఆంధ్రప్రదేశ్లో 100% వచ్చాయంటే మీరు ఆలోచన చేయండి. అందులో ప్రతిపక్షము ప్రభుత్వ పక్షం కూడా ఇద్దరు బీజేపీకే సపోర్ట్. వైరు వర్గాలు ఉన్నటువంటి వాళ్ళు కేంద్రాన్ని అసలు ప్రతిరోజు చివరి ఎలక్షన్ల సమయంలో చంద్రబాబు నాయుడు గారు తిట్టకుండా తిట్టినటువంటిది, అసలు దర్యాప్తు సంస్థలు రాష్ట్రంలో అడుగుపెట్టొద్దని చెప్పి జీవోలు తీసుకొచ్చినటువంటి వాళ్ళు కూడా ఆ తదనంతర పరిస్థితుల్లో మీరు అన్నారు కరెక్ట్, అది అటు అధికార పక్షం ఉంటే వైరువర్గం ఉన్నటువంటి ప్రతిపక్షం ఆపోజిట్గా ఉంటుంది జనరల్గా. కానీ ఇప్పుడు మీరు చూడండి, టీడీపీ కానీ వైఎస్ఆర్సీపీ కానీ యూపీఏలో లేదు, ఎన్డీఏలో లేదు, కానీ ఓట్లు మాత్రం బీజేపీకి పడుతున్నాయి. మీరు ఆలోచన చేయండి. అంటే మీరు అన్నట్టుగా ఎక్కడైతే ప్రాంతీయ పార్టీలు ఉన్నాయో, ప్రాంతీయ పార్టీలను తమ చెప్పు చేతుల్లో పెట్టుకోవడం, వింటే మీరు ఎగ్జిస్టెన్స్లో ఉంటారు, వినకపోతే మీ పార్టీ సింబలు మేము అనుకున్న వాళ్ళ చేతిలో ఉంటుంది. దానికి ఉదాహరణగా మహారాష్ట్ర కానీ ఇతరుగా ఉన్నాయి. కాబట్టి ఇలాంటి పరిస్థితులు మంచివిగా మనం ఏమంటామంటే ప్రాంతీయ పార్టీలను తొక్కేయాలనేటటువంటిది. ప్రాంతీయ పార్టీలు ఉండడం వల్ల మన యొక్క ఎగ్జిస్టెన్స్కి దెబ్బ వస్తుంది. అదే జాతీయ పార్టీలు ఉన్నప్పుడు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ జరిగింది అనుకోండి, కాంగ్రెస్లో గత వైభవం పోయింది, ఒక స్ట్రాటజిస్ట్ లేకుండా పోయారు, ఒక మంచి అనుభవం ఉన్నటువంటి నేత ఈ దేశానికి కావాల్సినటువంటి పరిస్థితులను అంచనా వేసి చేసుకొచ్చేటటువంటి వాళ్ళు. ఇటువైపు బాహుబలి లాంటి నరేంద్ర మోడీ గారు, ఇటువైపు రాహుల్ గాంధీ గారు కనపడుతున్నప్పుడు ఏమవుతుందంటే వెయిట్ చాలా తేడా కనపడుతుంది.
కాబట్టి ఈ రెండింటి మధ్యన పోటీ జరిగినప్పుడు మేము వచ్చేటటువంటి ఎన్నికలు 303 కాదు 305 330 350 తెచ్చుకుంటాము, ఈలోపు ప్రాంతీయ పార్టీలు దెబ్బతిద్దాం అనేటటువంటి స్ట్రాటజీలో పోతున్నారేమో అనేటటువంటిది మనకు కనిపిస్తున్నటువంటిది. చూద్దాం, ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రాంతీయ పార్టీలు కూడా తమ ఎగ్జిస్టెన్స్ కోసం ఈరోజు పోరాడాల్సినటువంటి అవసరం వచ్చింది. అధికారంలోకి రావడానికి కాదు, తమకు తాము నిలుపుకోవడానికి, మేము ఉన్నాము అని చెప్పుకోవడానికి వాళ్ళు చేయాల్సినటువంటి అవసరం వస్తుంది. మరి రానున్న రోజుల్లో ఎలాంటి నిర్ణయాలు జరుగుతాయి, ఇదంతా కూడా మనకు 2024 జనరల్ ఎలక్షన్ తర్వాత ఒక క్లియర్ పిక్చర్ రావడానికి ఆస్కారం ఉంది. ఆ తర్వాత వచ్చే సాధారణ ఎన్నికల్లో ఓన్లీ నేషనల్ పార్టీల మధ్య జరిగే ఆస్కారమే ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ పర్టికులర్గా సౌత్ ఇండియాకి సంబంధించి చూస్తే బీజేపీ గతంలో కర్ణాటకలో ఉండింది, కర్ణాటక తర్వాత నెక్స్ట్ స్టాప్ మాది తెలంగాణనే అని చెప్పుకుంటున్నప్పుడు కర్ణాటక పోయింది కాబట్టి మెయిన్ ఫోకస్ మొత్తం అంతా తెలంగాణ మీదే పెట్టాలి అనేటువంటి ఒక ఆలోచన బై హుక్ ఆర్ క్రుక్ అంటారు. ఎలా అయినా పర్లేదు మేము ఇక్కడ అధికారం చేజిక్కించుకోవాలి, తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది అని చెప్పుకునే ఉద్దేశం. ఇప్పుడు వాజ్పేయి, అద్వానీ గారు ఉన్నప్పుడు ఉన్న బీజేపీ పార్టీ వేరుగా ఉందండి. ఈరోజు మోడీ గారు, అమిత్ షా గారు ఉన్నప్పుడు ఉన్నటువంటి బీజేపీ పార్టీని వేరుగా చూస్తున్నారు. ఎందుకంటే సిద్ధాంతాలు వాళ్ళు ఏంటి, సంఘు పరివార్, ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ, బీజేవైఎం వీటిలలో పనిచేసి కార్యకర్తలుగా ప్రచారకుగా వచ్చినటువంటి వాళ్ళ బయటకులు, వాళ్ళకు సిద్ధాంతాలు, వాళ్ళ హంగామా, అడావుడి, నిరాడంబరమైనటువంటి జీవితం, కొంత దేశం కోసం, జాతీయత కోసం, వీటి కోసం పనిచేస్తున్నామని చెప్పుకోవడానికి ప్రయత్నం చేశారు. సరే, జాతీయోద్యమంలో పార్టీ ఉందా లేదా అది వేరే విషయం, దాని గురించి నేను పోతలేను. ఈరోజు జరుగుతున్నటువంటిది ఏంది, ఏ పార్టీలో నుంచి బయటకు వచ్చినటువంటి వాళ్ళని బలవంతంగా నయానో భయానో వీళ్ళే బయటకు తీసుకురావడం కానీ, అక్కడ పొసుగకుండా బయటకు వచ్చినటువంటి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకే టికెట్లు ఇచ్చి వీళ్ళు బీజేపీ వాళ్ళని చెప్పుకునే పరిస్థితి తీసుకురావడం అంటే స్వతహాగా క్యాడర్ను తయారు చేసుకోవడంలో అంత పెద్ద వ్యవస్థ ఉన్నటువంటి బీజేపీ కూడా, సంఘ్ పరివారు, ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడేటటువంటి వాళ్ళు కూడా అక్కడ వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఈ బీజేపీ వాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ ఇలా వ్యాపారవేత్తలను లేకపోతే ఆరోపణలు వచ్చినటువంటి వాళ్ళను బయట ఇప్పుడు మీరు చూశారు కదండి. అసలు సిబిఐ, ఈడీ దాడులు జరగడం ఒకవైపు, దాడులు జరిగిన తర్వాత వీళ్ళు సరెండర్ అవ్వడం, తెల్లారి కండువాలు మార్చండి. మరి దీనికి మనం గతంలో వాజ్పేయి గారు, అద్వానీ గారి బీజేపీకి, ఈ రోజు ఉన్నటువంటి బీజేపీకి చూసినప్పుడు మనకు ఒక్క ఓటు కోసం ప్రభుత్వం కూలిపోయి, మనం కొన్ని చరిత్రలో జరిగినటువంటి సంఘటనలు భవిష్యత్ తరాలకు ప్రజలకు గుర్తు చేయాలి. మనం కొత్తగా చెప్పి పరిశోధన చేసింది ఏం లేదు. నేను ఓటు కొనను, నా ప్రభుత్వం ఉన్నా సరే లేకున్నా సరే అని చెప్పి ఇగో మమ్మల్ని కొనడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి నోట్ల కట్టలు తీసుకొచ్చి పార్లమెంట్లో ప్రదర్శించి ప్రభుత్వం కోల్పోయిన పక్కకు పోయినటువంటి పరిస్థితి నుంచి ఈరోజు అదే నోట్ల కట్టలు ఇచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి పార్టీని మళ్ళీ మనం చూడాల్సి వస్తుంది. కాబట్టి విలువలు, రాజకీయాలు, రాజకీయ అంశాల గురించి, కట్టుబాట్ల గురించి మనం మాట్లాడుకుంటే హాస్యాస్పదంగా ఉంటుంది. వీళ్ళు అందుకే కదా, ఎంత బరితెగింపు ఉంటే నాకు 2 సీట్లు వచ్చినా, 3 సీట్లు వచ్చినా, 10 సీట్లు వచ్చినా మేమే అధికారంలోకి వస్తాము అని చెప్పడానికి వాళ్ళు ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాము అనేది మనకి ఇక్కడ ఒక ఇండికేషన్ కనపడుతుంది. కానీ మేము మెజారిటీ సీట్లు సాధించడానికి మేము ఈ పనులు చేశాము అని చెప్పండి, చేయబోతున్నామని చెప్పండి. ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళు స్వాగతిస్తాం. ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి. ఒక కొత్త ఐటీ కారిడార్కి సంబంధించినటువంటిది కానీ, ఒక మెట్రో రైల్ విస్తరణకు సంబంధించినటువంటి కానీ, RRR మీరు కొత్త ప్రపోజల్ తీసుకొచ్చారు, మళ్ళీ వాళ్ళు స్వాగతిస్తూ ఉన్నాం. RRR కనెక్టివిటీని హైదరాబాద్ ఓఆర్ఆర్ నుంచి కనెక్టివిటీ పెంచుతామని చెప్పడానికి కానీ, ఇలాంటి అంశాలు తీసుకొచ్చినప్పుడు ఒక నవోదయ పాఠశాలలు కొత్త జిల్లాలకు మేము ఇవ్వలేకపోయాం, ఇస్తున్నామని చెప్పినప్పుడు కానీ ఇలాంటి వాటిని మళ్ళీ వాళ్ళు స్వాగతిస్తారు. విద్యా వైద్యానికి సంబంధించి పెద్దపీట వేస్తే మళ్ళీ వాళ్ళు స్వాగతిస్తారు. ఇవన్నీ పక్కన పెట్టి హంగొస్తుంది కానీ సీట్ నాదే అని చెప్తున్నప్పుడు ఖచ్చితంగా వీళ్ళ దగ్గర ఏదో హిడెన్ ఎజెండా ఉంది, దాన్ని ముందు పెట్టుకొని వీళ్ళు అధికారంలో రావడానికి ప్రయత్నం చేస్తున్నారని ఒక అపనమ్మకం నాలో ఉంది. ఇది వాస్తవం కావచ్చు, కాకపోవచ్చు. మీరు ఎలా రాగలుగుతున్నారు అని చెప్పి మీరు చెప్పగలిగితే ఎస్ వాళ్ళకి అవకాశం ఉంది, ఇవన్నీ చెప్తున్నారు కాబట్టి అని నాలాంటి వాళ్ళు అనుకుంటారు. కానీ అది చెప్పకుండా మీరు ఏమైనా కొట్టుకుచావండి, నాకు 4 సీట్లు వచ్చినా 3 సీట్లు వచ్చినా. లాస్ట్ ఎన్నికల్లో 2018లో బీజేపీ గెలిచింది ఒకే ఒక్క సీటు, మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత జరిగిన ఉప ఎన్నికలు అది అనివార్యం. ఎందుకు జరిగింది, ఏం జరిగింది, గెలవద్దని నేనేం చెప్పట్లే. నేనే ఇందాక ప్రస్తావించా 4 ఎంపీ సీట్లు తదనంతరం జరిగిన ఎన్నికలు వెంటనే 6 నెలల్లో జరిగిందని 4 ఎంపీ సీట్లు వచ్చాయి. కాబట్టి దాన్ని నిలుపుకునే విధంగా ఈ 4 ఎంపీలను ఇచ్చినప్పుడు మీరు ఇచ్చినటువంటిది ఏంటి, ఇతర రాష్ట్రాలకు ఏమనంటే డబుల్ ఇంజన్ అంటారు. అభివృద్ధి చేయాలి దేశమంతా ఒకటే అనుకున్నప్పుడు ఇంజన్తో నీకేం పని, ప్రజలు కదా, వ్యవస్థ కదా ఇంపార్టెంట్. అంటే మాకు ఓటేసి మమ్మల్ని నిలబెడితేనే మేము 10 రూపాయలు ఇస్తాము అనే విధంగా మాట్లాడేటటువంటి బ్లాక్మెయిల్ రాజకీయాలకు వస్తుంది కదా. ఇంజన్తో మీకేం పని? ఒకసారి ఎన్నికలు అయిపోయిన తర్వాత రాజకీయాలు మాట్లాడొద్దు, అభివృద్ధి మాట్లాడాలి, వ్యవస్థ గురించి మాట్లాడాలి. ఏమండి కవిత గారు, మీకు తెలియని విషయం కాదు, నాలాంటి వాళ్ళు కొన్ని అంశాలు మాట్లాడాల్సి వస్తే చాలా ఇబ్బంది అవుతుంది. మన దేశంలో, ఇంత పెద్ద దేశంలో ఉన్నత విద్య లేకనా
మన దుర్మార్గమైనటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి లోపాల ప్రతి సంవత్సరం ఒక ఎంఎస్ కోసం అమెరికాకు, యూకేకు, యూరోప్ కంట్రీస్కు ఎన్ని వేల మంది, లక్షల మంది వెళ్తున్నారు. వాళ్ళు ఒక్కొక్కరు యావరేజ్గా 35 నుంచి 40 లక్షలు మనం యావరేజ్ వేసుకుంటే ఎన్ని వేల కోట్ల రూపాయలు ఇతర దేశాలకు వెళ్తూ ఉన్నాయి. మనం ఎందుకు అంతర్జాతీయ స్థాయిలో విద్యా సంస్థలను పెట్టలేకపోతా ఉన్నాం అంటే ఎవరిది ఇది? వ్యవస్థలో మనం ఎందుకు ఐఐటీలు, ఐఐఎంలు వచ్చినా సరే ఎందుకు పీజీ స్థాయిలో మనం ఇతర దేశాల వైపే ఇంకా మొగ్గు చూపగలుగుతా ఉన్నాం అంటే ఉపాధి అవకాశాలు కల్పించడంలో మన దగ్గర ఎక్కడో లోపం జరుగుతూ ఉంది. అక్కడ వాడు పీజీ ఏదో వెలగబెడతానని పోవట్లా. నేను ఫస్ట్ ఇతర దేశాలకు వెళ్ళి సెటిల్ అవుతాను, అక్కడ ఏదో పని చేసుకొని బతుకుతాను, ఈ దేశంలో ఉండను అనే పరిస్థితి తీసుకొస్తున్నాను. అది మంచిది కాదంటున్నాను నేను. మనకు మానవ వనరులు ఉన్నాయి కదా, రేపు ఆర్థిక వ్యవస్థ అనేది డిపెండ్ అయ్యేది ఇక్కడ ఉన్నటువంటి యువత. ఆ యువతనే తరలిపోతూ ఉంటే మళ్ళీ దేశానికి రానని చెప్పి వాళ్ళ ఇల్లు కుదవబెట్టుకొని తల్లిదండ్రుల పైన ఉన్నటువంటి ఆస్తులు, ఆ అమ్మ మీద ఉన్నటువంటి బంగారు గొలుసు కూడా బ్యాంకులో తాకట్టు పెట్టుకొని అమ్ముకొని 40 లక్షలు 50 లక్షలు తీసుకొని ఫీజులు కట్టి ఇంత విధంగా మన సొమ్ము విదేశాలకు తరలిపోతా ఉంది ఫీజుల రూపంలో. వాటిని మనం కాపాడుకోవడం. ఒకవైపు ఏమో మనమే 20 లక్షల రూపాయలు ఓవర్సీస్ స్కాలర్షిప్ అని ఇచ్చి విద్యార్థులను పంపుతాం, మన సొమ్మును అందిస్తున్నాం. ఈ విధంగా పెట్టే బదులు ప్రతి రాష్ట్రానికి ఒక 500 కోట్లతోటి, ఒక 1000 కోట్లతోటి ఒక అంతర్జాతీయ స్థాయిలో విద్యా సంస్థలు ఎందుకు నెలకొల్పలేకపోతా ఉన్నాం? ఒక మానవ వనరుల అభివృద్ధి సంస్థలు ఎందుకు పెట్టలేకపోతా ఉన్నాం? మీరు అంతర్జాతీయంగా పేరుగాంచినటువంటి సంస్థలు మీరు చూడండి, పనిచేసే వాళ్ళు భారతీయులు, నాకు చాలా గొప్పగా ఉంటుంది. అదే ఇతర దేశాల్లో పనిచేస్తున్నప్పుడు మన దేశంలో వాళ్ళకి ఎందుకు గుర్తింపు ఇవ్వలేకపోతా ఉన్నాం? మనం ఒక పెద్ద సంస్థను పెట్టి అంతర్జాతీయంగా నీకు ఎంత సొమ్ము వస్తుందో అదే జీతం మేము ఇస్తాము, అదే అవకాశాలు కల్పిస్తాము, మన దేశం తిరిగి రండి అని చెప్పి ఒక్కసారి ప్రధాని స్థాయిలో పిలుపు వెళ్తే వాళ్ళంతా తిరిగి వస్తే ఈరోజు మనం మొన్న చూసాం. ఒక ఇస్రో నుంచి ప్రయోగించినటువంటి దానిలో మనం ఇస్రో నుంచి వచ్చినటువంటి సక్సెస్ రేటు ప్రపంచంలో ఎక్కడున్నా సరే భారతీయుడు ఏం చేశాడు, గర్వంగా ఫీల్ అయ్యాడు. మరి అలాంటిది మనం ఎందుకు తీసుకురాలేకపోతా ఉన్నాం? ఇది రానున్న రోజుల్లో ఖచ్చితంగా భారతదేశానికి కావాల్సినటువంటిది ఒక జాతీయత అంశంతో పాటుగా అంతర్జాతీయ స్థాయిలో పోటీపడే విద్యార్థులను, యువతను మనం తయారు చేసాము, ఆపర్చునిటీస్ క్రియేట్ చేయగలిగాము, వాళ్ళు చదువుకునేటటువంటి వాళ్ళ ఇన్నోవేషన్ ఐడియాస్ను మనం తీసుకురాగలిగాము, ప్రజల్లోకి వాళ్ళకు ఉపయోగపడే విధంగా తీసుకురాగలిగాము అనేటటువంటిది పాలకులు తీసుకురాగలిగితే తప్ప ఈ దేశం పైన, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యం పైన, ప్రభుత్వాలపైన యువతకు నమ్మకం ఉండే అవకాశం లేదు. ఇప్పటికీ కవిత గారు చెప్తే చాలా సిగ్గుచేటు, ఎన్నికలు కాబట్టి చెప్పాల్సి వస్తుంది. 140 కోట్ల మంది తలరాతలు మార్చే సంతకం చేసేటటువంటి వ్యక్తి 10వ తరగతి పాస్ కావాలనేటటువంటి నియమం కూడా లేదు. దుర్మార్గం. అంటే ఒకవైపు ఏమో అంతర్జాతీయ స్థాయిలో ఆలోచన చేస్తూ ఉంటాం, ఇన్ని చట్టాలు తెస్తున్నాం, ఇన్ని మారుస్తూ ఉన్నాం, కానీ చదువుకున్న వాళ్ళే పోటీ చేయాలి, రాజకీయాల్లో ఉండాలనేటది ఒక చిన్న చట్టం తేలేకపోతున్నాం మనం. ఇక మరి కూనీకోరులు, కబ్జా కోర్లు, మహిళలను వేధించేవాళ్ళు, రేప్ కేసులో ఉన్నటువంటి వాళ్ళు, కోట్ల రూపాయలు సంపాదించుకున్నవాడు, రేపు ప్రజలను డబ్బులు పెట్టి కొనొచ్చు అనేటటువంటి దానిలో ఉన్నటువంటి వాడు రాజకీయాల్లోకి రాకపోతే విలువలతో బతికేవాడు, చదువుకున్నవాడు, మంచి చేద్దాం అనుకునేవాడు, సమాజ సేవ చేద్దాం అనుకునేవాడు, సామాజిక స్పృహ కలిగినవాడు ఎక్కడి నుంచి వస్తాడు రాజకీయాల్లోకి? వాడు వచ్చిన పాపం వాడికి డిపాజిట్లు వస్తాయా? నోటాకు పడే ఓట్లు కూడా పడట్లేదు. అంటే వాడు ఒకవైపు కొంటా ఉన్నాడు. ఈ వ్యవస్థ పోవాలి. ఎస్, మీకు దమ్ముంటే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది కదా, ఎగ్జిస్టెన్స్లో ఉన్న 500 రూపాయల నోట్ల రద్దు చేయండి, 100 రూపాయల నోట్ల చలామణి తగ్గించండి, మొత్తం యూపీఐ పేమెంట్స్కి తీసుకురండి, ఎన్నికల్లోపు ఇవన్నీ తీసుకురండి, వాడు డబ్బు ఎలా పంచుతాడో చూడండి. అప్పుడు కదా చదువుకున్నవాడు, విలువలతో బతికేవాడు, డబ్బు లేనివాడు, సమాజం గురించి తెలిసినవాడు గెలుస్తాడు. మీరు ఎక్కడికో తరలిస్తుంటే కదా, అసలు ఆ డబ్బు చలామణిలో లేదని ఒక ప్రకటన చేయండి. ఈరోజు ఆకుకూరలు అమ్ముకునే ఒక అవ్వ, చిన్న చిన్న కొట్లు నడుపుకునే ఒక చెల్లి యూపీఐ పెట్టుకుంది కదా, యూపీఐ పేమెంట్ చేస్తున్నాం కదా, ఇంకా నీకు డబ్బుతో పని, నోట్ల కట్టలతో పని ఉంది, రద్దు చేయండి. మీరు 2000 రూపాయల నోట్లు ఎవరిని అడిగి రద్దు చేశారు? 1000 రూపాయల నోట్లు ఎవరిని అడిగి రద్దు చేశారు? ఇప్పుడు ప్రజలు కోరుతున్నారు 500 రూపాయల నోట్లు ఎన్నికల్లోపు రద్దు చేయండి, తెలుస్తుంది. ఇది కదా మనకు కావాల్సినటువంటిది. చూద్దాం, ఇది మన కంఠశోష తప్పితే పాలకులు ఎక్కడ ఎవరు వినే అవకాశం, బట్ వాళ్ళ క్లారిటీ అనేది వాళ్ళకు ఉన్నది అంతే. డబ్బులు పెట్టాలి, మేము కొంటాము, మేము గెలుస్తాము, మిమ్మల్ని మేము పాలిస్తాము, మీరు ఎంతసేపు మీరు మా చెప్పు చేతుల్లో ఉండాలి, మీ పైన మేము ఉంటాం అనేటటువంటి దానికే ఉంటారు. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ వేణు గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.